10వ తారీఖు మే నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనము. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. సహోదరులారా, గొర్రెల కాపరి గొర్రెల యొక్క క్షేమాన్ని కోరుకుంటాడు, వాటిని మేపుతాడు, తృప్తిపరుస్తాడు, అన్ని రకాల అపాయాల నుండి కీడుల నుండి కాపాడతాడు. గొర్రెలకు ఏదైనా గాయమైతే ఆ గాయానికి కట్టుకడతాడు. ఇలా గొర్రెల కాపరి గొర్రెల యొక్క బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. నా పరలోకపు తండ్రి కూడా అంతే. ప్రభువే మనకు కాపరి అయి ఉన్నాడు. ప్రతిదినము మన ఆకలిని తీరుస్తున్నాడు కదా. అన్ని రకాల అపాయాల నుండి కీడుల నుండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు కదా. కృంగిన పరిస్థితులలో మనం ఉన్నప్పుడు అద్భుతముగా ఆయనే మనల్ని ఓదారుస్తూ ఉన్నాడు కదా. ఎన్నో అపాయకర పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రభువే అద్భుత రీతిగా మనకు సహాయం చేశాడు కదా. మనం మన కంటితో చూడలేకపోవచ్చు, కానీ ప్రభువే అన్ని రకములుగా మనల్ని కాపాడుతూ పోషిస్తూ సంతృప్తిపరుస్తూ ఉన్నాడు. ప్రభుని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మీ జీవితంలో దేని గురించైనా మీరు బాధపడుతూ ఉన్నారేమో, అది ఏ విషయమైనా అయి ఉండొచ్చు. ప్రభువే మన శరీరాలకు ఆత్మలకు తృప్తిని ఇవ్వగలడు. అంగలార్పును నాట్యముగా మార్చగలిగే గొప్ప దేవుడు ప్రభువు. మీ సమస్య నిమిత్తమై ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించండి. ప్రభుపై పూర్తిగా ఆధారపడండి. ప్రభువే అద్భుతముగా మీకు సహాయం చేసి మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మీరే మాకు కాపరి తండ్రి. ఇప్పటి వరకు ఎన్నో రకాల అపాయాల నుండి కీడుల నుండి మమ్మల్ని రక్షించావు ప్రభువా. దుఃఖకరమైన పరిస్థితులలో మీరే మాకు తగిన ఆదరణను దయచేశారు తండ్రి. అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు మీరే మమ్మల్ని స్వస్థపరిచారు ప్రభువా. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు మీరే మాకు అద్భుతముగా సహాయం చేశారు తండ్రి. మీరే ప్రతిదినము మమ్మల్ని పోషిస్తూ కాపాడుతూ ఉన్నారు ప్రభువా. మాపై మీకున్న ప్రేమను మేము గ్రహించగలగాలి తండ్రి. అటువంటి కృపను మాకు దయచేయండి ప్రభువా. మీ బిడ్డలముగా మేము ఏదైనా తప్పు చేసినప్పటికీ మీరే మమ్మల్ని సరిచేయండి తండ్రి. మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి ప్రభువా. ప్రతిదినము ప్రతి క్షణము మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని సంరక్షిస్తూ మమ్మల్ని పోషిస్తూ కాపాడుతూ మీలో మేము సంతృప్తికరమైన జీవితాన్ని జీవించేలాగున మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.